ఆకాశమంతా కలిపి గగనము అన్న మాటకు అర్థం ఏమిటంటే దేవతలు సంచరించేటటువంటి ప్రదేశం లేదా పక్షులు తిరిగేటటువంటి ప్రదేశం. ఈ ఆకాశమంతా కలిపి ఆవిడ యొక్క శిరస్సుకి కిరీటం అవుతుంది. అప్పుడు ఆ తల్లి యొక్క విరాట్ రూపం ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఆమె ఎంతటి స్థానంలో ఎంతటి స్థాయిలో ఆ తల్లి నిలబడుతుందో. అదే తల్లి పరమకారుణ్యంతో మనకి దర్శనం ఇవ్వడానికి వచ్చినప్పుడు అంత కిందకి దిగిపోయి అంత అందంగా మన కన్నుల ఎదుట సాక్షాత్కరించి కనపడుతుంది. ఆమె కారుణ్యానికి అంతే ఉందండి. ఇంతటి తల్లి ప్రేమ చేత ముద్దయిపోతుంటుంది. అందుకే తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఒకానొకప్పుడు మహానుభావుడు ఏమీ లేక ఎవ్వరినీ అడగక కేవలం అమ్మవారిని ఉపాసన చేస్తూనే ఓ గదిలో కూర్చుని ఉండిపోయారు. ఆఖరికి ఏమీ తినడానికి లేక ఒరిగిపోయారు, నీరసించి. ఒరిగిపోగానే అమ్మవారు వచ్చింది. వచ్చి తన తొడ మీద పడుకోబెట్టుకుని లేపి ఇలా చేత్తో పట్టుకుని చేత్తో అన్నం తినిపించింది. ఇక తర్వాత రాఘవనారాయణ శాస్త్రి గారు వెనక్కి తిరిగి చూడలేదు. అంతటి కారుణ్యమూర్తి మహాతల్లి. కాబట్టి ఆ తల్లి వారి రాశిమణి మేఖల వలయవహ్ని మండల శరీరిణి వారి సారవహ కుండలాం గగన శేఖరీం చ చ అంటే సంస్కృతంలో కూడా అని. పరమాత్మికాం పరమాత్మ అని ఎప్పుడంటామంటే సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త ఈ మూడిటి యొక్క సమాహార స్వరూపమును పరమాత్మ అని పిలుస్తారు. జీవులందరూ కూడా చిట్ట చివరికి ఎందులోకి వెళ్ళిపోతారో, ఇందులో నుంచి వస్తారో, సాధన అంటే దేంట్లోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారో, ఎవరు నిజానికి నిర్గుణంగా నిరాకారంగా సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అంటారు శంకరాచార్యులు వారి వేదాంత డిండిమంలో. సాకారంతో మొదలుపెట్టి చిట్ట చివరికి నిరాకారంలోకి వెళ్ళిపోతాడు. సగుణంతో మొదలుపెట్టి నిర్గుణోపాసనలోకి వెళ్ళిపోతాడు. అది ఎలా ఉంటుంది అంటే రామకృష్ణ పరమహంస మాటల్లో చెప్పాలి అంటే ఒక గోడ దాటడానికి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి ఒక కర్ర చేత్తో పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి గోడ దాకా వెళ్ళిన తరువాత తన చేతి కర్రని భూమికి దాపుగా పెట్టి కర్రని ఆధారం చేసుకుని పైకి లేచి శరీరాన్ని గోడ మీద వరకు తీసుకెళ్లే వరకు చేతితో కర్ర పట్టుకుని గోడకి అవతల పడిపోయేటప్పుడు కర్రని యువతలకి వదిలిపడిపోతాడు. కర్రని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే ఇటే పడిపోతాడు. మొట్టమొదట ఒక మూర్తితో ప్రారంభం చేసి క్రమక్రమంగా ఎదిగి అంతటా పరమేశ్వరుణ్ణి చూడగలిగినటువంటి స్థితికి ఎదగగలగాలి. అప్పుడు ఇంకా నిరాకారం నిర్గుణం ఆ స్థితికి వెళ్ళిపోతారు. అదిగో అలా పెంచినప్పుడు అలా వెళ్ళిపోయినప్పుడు ఇక ఇంతమంది కాదు, ఒక్కరే సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అన్నీ కలిపి ఒక్కరిలోకే పర్యవసిస్తాయి. ఆమెయే సృష్టికర్త, ఆమెయే స్థితికర్త విష్ణుస్వరూపం, ఆమెయే ప్రళయకర్త హరస్వరూపం, ఆమెయే అన్నీ కలిపినటువంటి ఒక్క తల్లి పరమాత్మికాం. ఆ తల్లి ఇన్నిటి యొక్క సమాహార స్వరూపమై ఒక్కటిగా నిలబడిపోతుంది. అందుకే అసలు లోకంలో పరమాత్మ అనేటటువంటి శబ్దాన్ని పరబ్రహ్మ పరమాత్మ రెండు ఒకటే, ఇంచుమించుగా తత్వంలో ఒకటే. దానికి చాలా దగ్గరగా వచ్చి నిలబడేటటువంటివి లోకంలో రెండే రెండు. ఈ రెండు తప్ప అంత తేలికగా చెప్పగలిగిన మూడవది లేదు. మొట్టమొదటిది ఎవరు అంటే తల్లి, రెండవది ఎవరు అంటే గురువు. అందుకే మాతృదేవో భవ. మొట్టమొదటి నమస్కారం ఎవరికి అంటే అమ్మకి. ఎందుకని అంటే అమ్మ సృష్టికర్త, అమ్మ స్థితికర్త, అమ్మ ప్రళయకర్త. అమ్మ తన కడుపుని మనకి గర్భాలయంగా చేసి పిండం ఎంత భయంకరంగా ఉంటుందో చూడ్డానికి, అంత భయంకరంగా ఉన్నటువంటి పిండం పెరిగి ఒక కోమలమైన శరీరం తయారవడానికి అవకాశం ఇచ్చింది ఆ తల్లి. లోపల పిండాన్ని మోసి ఆ శిశువు బయటికి రావడానికి అవకాశం ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఆమె శరీరం పడిపోవచ్చు, చెప్పలేను. మహానుభావుడు బాపు గారి శరీరం విడిచిపెట్టేశారు. ఆయన వాయుపురాణంలో అమ్మ మీద ఉన్నటువంటి 16 శ్లోకాలకి బొమ్మలు గీశారు. నిజంగా బొమ్మలు చూస్తే ఆర్ద్రత కలిగి ఎవరికైనా కళ్ళంబట నీళ్ళు వస్తాయి.
అంత గొప్పగా గీశారు. దేవాలయంలోంచి దిగొస్తున్నటువంటి పాదములు వేశారు, అవే అమ్మ పాదములు. ఆ అమ్మ, అందుకే లోకంలో ఎవరికైనా ఒక్కటే పుట్టినరోజు ఉంటుంది. అమ్మకి ఎన్ని పుట్టినరోజులు? అమ్మకి ఒకటి కాదు పుట్టినరోజు. ఎంతమంది బిడ్డలున్నారో అన్ని పుట్టినరోజులు అమ్మవి. అమ్మ పుట్టినరోజు కాక నేనున్నాను, నాకు ఒకటే పుట్టినరోజు. మా అమ్మగారికి మా అమ్మ పుట్టినరోజు ఒకటి. మా అమ్మకి ఆవిడికి ఎంత సంతానం కలిగిందో అంతమంది మీ పుట్టిన రోజులన్నీ మా అమ్మ పుట్టినరోజులే. ఎందుకంటే నేను పుట్టినప్పుడు మా అమ్మ బ్రతుకుతుందో బ్రతకదో, బ్రతకకపోవచ్చు అని చెప్పారు. కానీ అదృష్టవశాత్తు ఇద్దరం బతికాం. ఏ తల్లి అయినా అంతే లోకంలో, ఆమె బ్రతకవచ్చు బ్రతకకపోవచ్చు ఆ బిడ్డ పుట్టిన తరువాత. కానీ ఆమె బిడ్డకి జన్మనిచ్చి తన మెడలో తాళి కట్టిన వాడిని తండ్రి చేయడం తన జీవితానికి సార్థక్యం అని మృత్యుముఖంలోకి వెళ్ళి వస్తోంది. మృత్యుముఖంలోకి వెళ్ళి ఆవిడ వచ్చింది, వీడు బయటకు వచ్చాడు, ఇద్దరికీ పుట్టినరోజు. అందుకే అమ్మకి ఎన్ని పుట్టినరోజులు చెయ్యాలి అంటే శాస్త్రం అంది, ఎంతమంది బిడ్డల పుట్టినరోజులు వస్తాయో అన్నీ అమ్మ పుట్టినరోజులే. నీ పుట్టినరోజుకి నువ్వు బట్టలు కొనుక్కునే ముందు మీ అమ్మకి బట్టలు కొనకుండా పుట్టినరోజు చేసుకున్న వాడిది నే పూర్తి చేయను. కాబట్టి అమ్మకి కొనవలసిందే బట్టలు. అది తన ఒక్కడి పుట్టినరోజు కాదు, అమ్మ పుట్టినరోజు కూడా. అంత గొప్పది అమ్మ. అందుకే అమ్మ సృష్టికర్త. బయటికి రాగానే తనకి ప్రాణం కన్నా ఎక్కువైనటువంటి భర్త, తన ఐదోతనానికి కారణమైనటువంటి వాడు, భర్త ఆకలేస్తోంది అంటే వంటింట్లోకి వెళ్ళి పదార్థాన్ని పచనం చేసి తెచ్చి పెడుతుంది. కడుపున పుట్టిన బిడ్డడు ఆకలేస్తోందమ్మా అని అడగడు, క్యారమని ఏడిస్తే చాలు నెత్తురు పాలగా మారి స్రవిస్తాయి. స్థితికర్త. అమ్మ లేకపోతే ఎలా నిలబడతాయండి శరీరాలు? అమ్మ స్థితికర్త. అమ్మ జోల తప్ప మనం నిద్రపోవడానికి ధైర్యం ఏది? పసితనంలో ఏమీ తెలియని స్థితిలో తొండపిల్లంత శరీరంతో ఉన్నవాడికి ఎవరిని చూసినా భయమే. అమ్మ కడుపులో ఏం చూశాడు? కటికి చీకటి. అంతంత ఆకారాలు కనపడుతుంటే భయపడిపోతుంటే ఆ స్పర్శకున్నటువంటి గొప్పతనం అది. భగవతి నిజంగా ఎలా పెట్టిందో ఆ మాతృత్వం. ఆ పిల్లాన్ని ఒళ్ళో పడేసుకొని బోర్లా పడుకోబెట్టి వాడిని అమ్మ రెండు చేతులతో జోకుడుతుంటే అమ్మ చేతులు అమ్మ ఒడి తగిలేటప్పటికీ అంతే, వాడు ఎంత భద్రతగానో భావన చేసి నిద్రపోతాడు. అమ్మ పొట్ట తగిలిందా అంతే భద్రత. అమ్మ గుండెలు తగిలాయా భద్రత. ఆఖరికి బాగా పెద్దవాడు అయిపోయిన తర్వాత అమ్మ కట్టి వదిలేసిన చీరలతో బొంత కుట్టించుకు పడుకోండి దాని మీద. మనసు ఎంత బాగులేకపోయినా నిద్రపడుతుంది. అమ్మ అమ్మే. అమ్మ జోకొట్టి నిద్రపుచ్చింది. ఆవిడ భయం తీర్చి ఆ పసి వయస్సులో ఏమీ తెలియనప్పుడు ఆమె అలా పడుకోపెట్టి ఉండి ఉండకపోతే ఆ పసిమెదడు ఏం తట్టుకుంటుంది? ఆ భయానికి ఆ భీతికి. అమ్మ ఉంది కాబట్టి తట్టుకున్నాడు. చూడండి, తెలిసి తెలియక బల్లొచ్చేస్తోందిలే అంటాం ఏదో పిల్లాడు అల్లరి చేస్తే. వాడికి భయం వేయగానే పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ పరిగెడుతున్నప్పుడు ముఖం చూడండి, వాడు అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి గట్టిగా అమ్మని పట్టేసుకోగానే వాడి ముఖం చూడండి, వాడికి ఎంత ధైర్యం వచ్చేస్తుందో అమ్మ దగ్గరికి వచ్చేసాను. అసలు అమ్మ అంటే పరదేవతే. పరదేవతే అమ్మగా లోకంలో తిరుగుతూ ఉంటుంది. అటువంటి అమ్మ సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త. వేదమంతటిది రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసింది. మాతృదేవో భవ అని మొదటి నమస్కారం అమ్మకి పెట్టింది. అమ్మ జన్మను ఒక్కదాన్ని ఇస్తుంది. మళ్ళీ ఇక జన్మ ఎత్తనవసరం లేని జ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువు. అందుకే మళ్ళీ గురువు సృష్టికర్త. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. అటువంటి అమ్మ పరదేవత. ఆ తల్లి మనని పరమ ప్రేమతో ఎందులోంచి విడిపోయామో అందులోకి మళ్ళీ కలిపేస్తుంది, ఆ పరమశివుడిలోకి కలిపేస్తుంది. అందుకే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో. మహామాయా రూపంతో ఇంద్రియముల యొక్క సుఖాల కోసం వెంపర్లాడి తిరిగేటట్టు చేసి పునర్జన్మలనిచ్చిన ఆవిడే. మాయా అనేటటువంటి తెరని పైకెత్తేసి
అయ్యవారిలో కలిసిపోయేటట్టుగా చేసి ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇచ్చిన ఆవిడే. కాబట్టి పరమాత్మికాం అటువంటి తల్లి. కాబట్టి వారిసారవహ కుండలాం గగన శేఖరించ పరమాత్మికాం చారుచంద్ర రవిలోచనాం మనసి భావయామి పరదేవతాం. అమ్మవారికి సూర్యచంద్రులు ఇద్దరూ కన్నులు ధ్యానం చేయండి అన్నాను అనుకోండి, వెంటనే ఒక విషయం గుర్తొస్తుంది. ధ్యానం చేస్తూ కూర్చుంటే మరి సూర్యుడు క్షణక్షణానికి తేజస్సు పుంజేసుకుంటాడు. మీరు ఎప్పుడైనా సూర్యోదయం జరుగుతున్నప్పుడు చూడండి, మొట్టమొదట సూర్యబింబం ఉదయించగానే చక్కగా ఈ కంటితో చూడొచ్చు. ఎర్రటి ముద్ద కింద వస్తాడు. ఎంత అందంగా ఉంటుందో అది సముద్రపుట్టునే చూడాలి. నేను తరచుగా చెప్తుంటాను. ఎర్రటి బింబం వస్తుంది. ఆ ఎర్రటి బింబం ఆ సముద్రం మీద ఎర్రటి చార పడుతుంది. మొన్న చెప్పే కదా, అందులోంచి పడవ కూడా వెడుతుంటే చారమించి అదో అద్భుతం. ఇలా వెనక్కి తిరిగి చూస్తే విశాఖపట్నం ఎంతవరకు కనపడుతుందో అంతవరకు ఎరుపు రంగులో మునిగిపోతుంది. మీరు అలా చూస్తుండగా కొద్ది క్షణాల్లో నారింజ రంగులోకి తిరిగిపోతుంది బింబం. నారింజ రంగులోంచి బంగారు రంగు బాగా పొందేస్తుంది, తెలుపు పక్కకు వచ్చేస్తుంది. అంతే, దుర్నిరీక్షం. ఇక ఇలా చూశారనుకోండి, కన్ను ఇక ఇతర వస్తువుని చూడలేదు. వెంట వెంటనే తేజస్సు పుంజేసుకుంటుంది. పోనీ ఎర్రటి బింబం కింద చూద్దాం అనుకున్నారనుకోండి, అప్పుడు అమ్మవారి కన్ను ఎర్రగా ఉంది అంటే ఎలా కుదురుతుంది? అలా చూడొచ్చా? అంత ఎరుపెక్కిన కంటితో అమ్మవారిని చూడటమే చూడలేం. పైగా అసలు అమ్మ కన్ను ఎరుపెక్కదు, ఎప్పుడూ నల్లగానే ఉంటుంది, కారుణ్యంతో ప్రేమతోటి. మరి ఎలా? ఒక కన్ను సూర్యుడు చంద్రుడు ఎలా ఉన్నా పర్వాలేదండి చూస్తాం అనొచ్చు. పోనీ పూర్ణచంద్రుడే అనుకోండి, ఎలా చూడటం అంటే మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. అందుకే శంకర భగవత్పాదుల యొక్క రచనలో అభయం ఉంటుంది. ఎంత అద్భుతంగా మాట్లాడతారో. 2 అక్షరాలతో మనకు అభయం ఇచ్చేశారు. చారు అన్నారు. చారు అంటే సంస్కృతంలో బహుసౌందర్యంగా ఉండేది, శోభమాన అని. అది నువ్వనుకున్నట్టుగా ఆమె యొక్క కన్నులు నిజంగా నీకు ఒక కన్ను సూర్యుడు ఒక కన్ను చంద్రుడు అయి కనపడవు. ఎలా కనపడతాయి? మందరాయత విలోచన మమల బాలచంద్ర కృత శేఖరీం. దానికి కొనసాగింపిది. నల్లటి కన్ను, ఇంత పెద్ద కన్ను విచ్చుకుందనుకోండి, ఆ పెద్ద విచ్చుకున్న కన్ను, కంట్లోంచి ప్రేమ, ఆ కంటి మీద కనుబొమ, ఆ అమ్మవారి యొక్క కంటి రెప్పకున్నటువంటి వెంట్రుకలు, ఆ వెంట్రుకలు ఇలా నిలబడి ఇలా పైకి ఏదో శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్ళు ఇలా పడి ఇలా లేచినట్టు ఇలా ఉన్నటువంటి ఆ కంటి పాప, ఆ కనురెప్ప చివర ఉన్నటువంటి వెంట్రుకలు, ఆ అమ్మవారి యొక్క నేత్ర సౌందర్యం, ఆ కంటి వంక చూస్తుంటే ఆ నల్లటి కన్ను కాటుక పెట్టుకుని అసలే కారుణ్యమూర్తేమో సాంధ్యరా గమధురాధరా భరణ సుందరా నన్న శుచిస్మితాం అని చక్కటి చిరునవ్వుతోటి పరమ ప్రేమతో ఆవిడ మన వంక చూస్తోందనుకోండి, అప్పుడు మీకు ఆ కళ్ళల్లో సూర్యుడు చంద్రుడు కనపడరు, కన్నులే కనపడతాయి. 2 కళ్ళే కనపడతాయి. మొన్న చెప్పే కదా, బొట్టు నేత్రము బొట్టులా కనపడుతుంది ఎవరికి? భక్తులకు. మరి సూర్యచంద్రులు ఉండడం అంటే ఆవిడ లోకమునకు చేస్తున్నటువంటి మహోపకారం. కాలస్వరూపం ఎవరు? ఆవిడే. ఆవిడ కన్నులతో చూడడమే కాలం గడిచిపోవడం. అందుకే అసలు ఆవిడ కనురెప్ప వేయదు. కనురెప్ప వేసిందనుకోండి, సూర్యుడో చంద్రుడో ఇద్దరి యొక్క కాంతిలో ఎవరో ఒకరి కాంతి ఆగిపోతుంది రెప్ప పడితే. అందుకే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అసలు కనురెప్పలు వేయదు. శివుడు వేడు. కానీ ఇంత గొప్ప తల్లి ఒకప్పుడు పరిహాసానికి పరమశివుడు కళ్ళు మూసింది. మూస్తే లోకంలో కాలగమనం ఆగిపోయింది. సూర్యచంద్రులు ఇద్దరు ఆగిపోయారు. అది పగలా రాత్రి ఎవరికి తెలియలేదు. తద్దోషం నివారణ కావాలన్నాడు. ఎందుకంటే ధర్మచక్రం ఆగిపోయింది. ఆ సమయంలో ఏం చెయ్యాలో అది ఆగిపోయింది. తపస్సు చెయ్యి అన్నాడు. అప్పుడు కామాక్షి పరదేవతగా ఆవిడ తపస్సు చేసింది. తపో కామాక్షి రూపం వచ్చింది. కాబట్టి
ఇక్కడ అమ్మవారి యొక్క రెండు కన్నులు సూర్యచంద్రులు అనేటటువంటి మాటలో ఉండేటటువంటి తత్వాన్ని పరిశీలనం చేయాలి. సూర్యచంద్రులు ఇద్దరు కన్నులు అంటే అమ్మవారు ఈ కాలమునంతటినీ కూడా నడుపుతూ ఉంటుంది. ఈ కాలమంతా ఆవిడ యొక్క స్వరూపం. ఈ కాలమునందు ఇంద్రియ సుఖములను అనుభవించి పరమేశ్వరుడిచ్చినటువంటి ఆయుర్దాయాన్ని దుర్వినియోగం చేసుకుంటావా, కాలమునందు పరమేశ్వరుడిచ్చినటువంటి ఆయుర్దాయాన్ని సద్వినియోగం చేసుకుంటావా? దేని మీద ఆధారపడుతుంది? బుద్ధి మీద ఆధారపడుతుంది. బుద్ధి దేని మీద ఆధారపడుతుంది? ఆవిడ అనుగ్రహం మీద ఆధారపడుతుంది. అందుకే ఏ పూజ చెయ్యండి చివర అడిగేది ఏమిటి? ధియో యోన ప్రచోదయాత్ అని అడుగుతారు. అంటే మా బుద్ధులు ప్రేరేపింపబడుగాక. బుద్ధి సక్రమమైన విషయం మీదకి ప్రేరేపింపబడింది అనుకోండి, ఏమవుతుంది? అస్తమానం దాని గురించే ఏదో ఆలోచన చేస్తాడు. మీరు మీ కార్యక్రమాలు ఏమి మానేస్తారు? ఏమి మానేయక్కర్లేదు. పొద్దున్న లేచి ప్రతి పని చేసుకుంటూ ఉంటారు. అన్నీ చేసుకుంటున్నా మీకు నవరత్నమాలిక జ్ఞాపకానికి వస్తుంటుంది. అందులో పాదాలు జ్ఞాపకానికి వస్తుంటాయి. అబ్బా, నిన్న తాటంకాల గురించి ఆయన ఎంత చెప్పాడు. కామాక్షి పరదేవత అన్నాడు, కంచి కామకోటి పీఠాధిపతులు అన్నాడు, జంబుకేశ్వరం అన్నాడు, అఖిలాండేశ్వరి అన్నాడు, వజ్రతాటంకములు అన్నాడు. ఆ వంట చేస్తూ ఏమండి ఈసారి తప్పకుండా జంబుకేశ్వరం వెళ్ళాలి, మనం ఆ వజ్రతాటంకాలు చూడవలసిందే ఎట్టి పరిస్థితుల్లో. ఇప్పుడు ఎవరి పని వారు చేసుకుంటూ మనసు దేన్ని స్మరిస్తోంది? త్రికరణ శుద్ధిగా భగవతిని స్మరిస్తోంది. బుద్ధి నిశ్చయాత్మకం. ఆ నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి ప్రచోదనాన్ని పొందితే మంచి కార్యములు జరుగుతాయి, మంచి సంకల్పములు లోపల నుంచి వస్తాయి. మీరు ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇవాళ మీరు నవరత్నమాలిక వింటున్నారు, నేను నవరత్నమాలిక చెప్తున్నాను. నవరత్నమాలిక చెప్పాలని నాకు సంకల్పం రావాలి కదా. ఎందుకు వచ్చిన గొడవ 10 రోజుల ముందు నుంచి? ఓ 2వ రోజులో 3 రోజుల ముందో మొదలెట్టి ఈ పూజలు చేసుకుందాం అంటే సరిపోదా? వారం రోజులు ఏదో ప్రశాంతంగా కూర్చోవచ్చు అని నేను అనుకున్నాను అనుకోండి. ఏం చేస్తా ప్రశాంతంగా అంటే టీవీ చూస్తా కాదు, అంతకన్నా ఏముంటుంది చేయడానికి? లేకపోతే ఏదో అటు ఇటు తిరగాలి. కానీ అమ్మవారు ఏం చేసింది? వీడిని ఖాళీగా ఉంచితే ఇలాగే తిరుగుతాడని 10 రోజుల ముందు నుంచి నవరత్నమాలిక చెప్తానని అనిపించింది. ఇప్పుడు ఆ సంకల్పం చేశాక ఏం చేయాలి? చెప్పాలా? చెప్పాలంటే సాయంకాలం చెప్పాలంటే పొద్దున్న ఏం చేయాలి? ఇవాళ ఏ శ్లోకాలు చెప్పాలి, ఏం చెప్పాలి ఆలోచించాలా వద్దా? సాయంకాలం ఇక్కడికి వచ్చాక 2 గంటలు తపస్సేనా కాదా? దేనికి ఏది అన్వయం అవుతోందో అది జ్ఞాపకానికి రావాలా వద్దా? ఓ 2 గంటల తపస్సు చేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ 10 రోజుల్లో నా తల్లి నాతో ఎంత తపస్సు చేయించింది? ఓ 20 గంటల తపస్సు చేయించింది. లేకపోతే నా బతుకులో 20 గంటలు ఏమయ్యేది? ఇంద్రియ భోగాలకు పోయేది. మీతో ఏం చేయించింది? శృణ్వంతపహ, వినడం తపస్సు. వినాలి అన్న నిశ్చయం చేసుకుంటే ఇక్కడికి వచ్చారు. నిశ్చయానికి ముందు వెడదాం అన్న సంకల్పం ఒకటి ఉందా? క్రియకి ముందు సంకల్పం ఉందా? అసలు ఆ ఉత్తమ సంకల్పం చేయించింది. అవునా చేద్దాం అని నిశ్చయం చేయించింది, తెచ్చి ఇక్కడ కూర్చోపెట్టింది. ఇప్పుడు ఏమైంది? జీవితంలో ఈ వెనక్కిళ్ళిపోయిన సమయం ఇక రాదు. కానీ 20 గంటలు వీడు తపస్సు చేశాడు అని మీ ఖాతాలో వేస్తుంది. అది ఉత్తినే పోతుందా? తపకృతమిహావ్యయం అంటుంది అనసూయమ్మ రామాయణంలో. చేసిన తపస్సు మనని అంటిపెట్టుకుని ఉంటుంది, అది కాపాడుతూ ఉంటుంది. పరదేవతానుగ్రహం లేకపోతే బుద్ధి ఎలా ప్రచోదనం అవుతుంది? బుద్ధి ప్రచోదనం అవ్వదు. కాబట్టి ఆ తల్లి అనుగ్రహించగలిగినటువంటి స్వరూపిణి అయి ఉంటుంది. ఉండడం కాదు, కాలమునందు ఎవరు కాలాతీతులు కావాలో, ఎవరు కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలో, ఎవరు ఇచ్చిన కాలాన్ని దుర్వినియోగం చేసుకొని మళ్ళీ కిందకి వెళ్ళిపోవాలో ఆవిడ అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది. ఆవిడ అనుగ్రహం కలిగింది ఒక్కొక్కడికి మారిపోతుంది అంతే జీవితం. ఆవిడ అనుగ్రహం జారిపోయింది, ఎంత పైకెక్కిన వాడు జారి కింద పడిపోతాడు. అరే ఆయన అలా అయిపోయాడు అనుకునేటట్టుగా అయిపోతాడు. ఎందుకని? ఆవిడ చేతి పట్టు జారిపోయింది. జారిపోయిందంటే ఆవిడ వదలలేదు, వాడు వదులుకున్నాడు. ఆవిడ వదిలేసేట్టు ప్రవర్తించాడు అనుకోండి, ఆవిడ వదిలేసింది అనుకోండి, ఏమైపోతాడు? కాబట్టి ఈ బుద్ధినిచ్చి నిలబెట్టేది ఎవరు? ఆ తల్లి. ఆమె కాలమునందే సద్వినియోగం అయ్యేటట్టు, కాలాతీతుడయ్యేటట్టు ప్రవర్తించగలిగినటువంటి స్థితిని ఇస్తుంది. అంతేకాదు, ఆమె చారుచంద్ర రవిలోచనం అంటే భక్తులకు పరమ అందమైనటువంటి ఆ శ్రీనేత్రములు కనపడతాయి. అసలు కళ్ళకి ఒక విశేషం ఉందండి.
శరీరంలో ఏ అవయవం కూడా నవరసాలని ఆవిష్కరించదు. ఈ చెయ్యుందనుకోండి, నాకు కోపం వస్తే చెప్తుంది ఇలా అంటుంది, ప్రేమ వస్తే చెప్తుంది అంటుంది, ఏం బెంగలేదు అంటుంది. కానీ మరి మిగిలిన రసాలు ఒక్క కన్నే చెప్తుంది. శివే శృంగారార్ధ్రా తదితరజనే కుత్సనపరా సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యో భీత అని శంకరాచార్యులు వారు అమ్మవారి యొక్క కన్నుల్లో నవరసములు ఎలా కనపడతాయో చెప్తారు. ఒక ఉదాహరణకి శివే శృంగారార్ధ్ర, అమ్మవారి కళ్ళల్లో శృంగార రసం కనపడాలి. ఎప్పుడు? పరమశివుణ్ణి చూడగానే ఆమె కన్నులలో శృంగార రసం కనపడుతుందట. శివే శృంగారార్ధ్ర తదితరజనే కుత్సనపరా, అమ్మా నేను నీ బిడ్డండమ్మా అనకుండా నేను పురుషుణ్ణన్న భావనతో వెళ్ళి ఎవరైనా ఆమె ముందు నిలబడితే ఆమె కళ్ళల్లో రౌద్రరసం కనపడుతుంది. తదితరజనే కుత్సనపరా సరోషా గంగాయాం, గంగమ్మ శివుడి యొక్క జటాజూటం మించి తొంగి చూసి నేను భార్య నందనుకోండి, ఆవిడ కళ్ళల్లో భీభత్సరసం కనపడుతుందట. సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి. పరమశివుడి యొక్క వైభవాన్ని సరస్వతీదేవి వీణ మీద వాయిస్తుంటే విపంత్యాగాయంతి వివిధమపదానం పశుపతే, సరస్వతీదేవి వాయిస్తుంటే ఆవిడ కళ్ళల్లో అద్భుత రసం కనపడుతుందట. అబ్బా ఎంత గొప్పవాడు మా ఆయన అని కళ్ళల్లో అద్భుత రసం కనపడుతుందట. గిరిశచరితే విస్మయమతి సఖి హరాహిభ్యోభి సరసిరుహ సౌభాగ్యజననీం, ఆవిడ కళ్ళల్లో వీరరసం కనపడాలి. ఏదో యుద్ధాలు చేస్తోందంటే ఏం బాగుంటుంది. అందుకే శంకరాచార్యులు వారు అన్నారు, నల్ల కలువ అమ్మవారి దగ్గరికి వచ్చి నేను నీ కళ్ళతో సమానం అన్నప్పుడు అని ఇలా చూస్తే అది ఎరుపెక్కిపోయింది, అంటే ఈ ఎరుపు అందులో పోయింది. అందుకని సరసిరుహ సౌభాగ్యజననీ హరాహిభ్యో భీత అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అమ్మవారి కళ్ళల్లో భయం చెప్పడం ఎలా? ఆవిడే ఆదిశక్తి, ఆవిడ కళ్ళలో భయం కనపడుతుందా? అక్కడ ఉంది శంకరాచార్యులు వారి చమత్కారం. ఆయన అన్నారు, పరమశివుడి గురించి స్తోత్రం చేస్తుంటే ఏ ఇల్లాలికైనా గొప్పగా ఉండదు మా ఆయన అని, మిగిలిన సభలకు వచ్చినా రాకపోయినా పెద్ద సత్కారం ఏదో జరుగుతోంది అనుకోండి, నేను తప్పకుండా వస్తానండోయ్ అంటే. ఎందుకని అంటే మా ఆయన సంతోషం, నేను ఉండొద్దు పక్కన, ఆయనకి అంత సత్కారం జరుగుతుంటే నేను చూడొద్దు, ఆయన భార్యగా అది నా హక్కు, ఆమె సంతోషం, నేనేం చిన్నబుచ్చి మాట్లాడటం లేదని మీరు బాగా గమనించాలి. అది ఆమె యొక్క సంతోషం అలా ఉంది కాబట్టి కదండి అర్ధాంగైంది. ఆమె లేకపోతే ఇల్లే ఉంది, గృహిణి గృహముచ్యతే, అది ఇల్లా? పురుషుడికి ఏముంది అందులో శాంతి? ఆమె ఉంది కాబట్టి శాంతి. కాబట్టి భర్తని పొగుడుతుంటే ఆవిడ పొంగిపోయి సభలో ఉంది కదూ బాగుండదని ఇలా ఏదో ఆయన చెయ్యి ఇలా పట్టుకుంటుంది. పట్టుకుంటే ఆయన పిల్లపాములు పెట్టుకుంటాడు ఏదో ఆభరణాల కింద. ఓ పిల్లపాము చేతి మించి జారి ఆవిడ చేతి మీదకి ఎక్కిందిట. చల్లగా తగిలేటప్పటికి ఇలా చూసింది, పాము ఎక్కుతోంది, ఇలా అందిట. అప్పుడమ్మా నీ కళ్ళల్లో భయం కనపడింది అన్నారు శంకరాచార్యులు. సరే ఇలా నవరసాలు చెప్పారు. చెప్పి ఆఖరణ అన్నారు, మయి జనని దృష్టి సకరుణ అన్నారు. శంకరాచార్యులు వారు వచ్చారమ్మా అన్నారట చెలికెత్తెలి. రమ్మను అంది. శంకర భగవత్పాదులు లోపలికెడుతుంటే నన్ను చూసి అమ్మ కళ్ళల్లో కారుణ్యం కనపడింది అన్నారు. నేనన్నాను శంకరాచార్యులు వారు వెళ్ళారని. ఆయన ఏమన్నారో తెలుసా? నేను వెళ్ళానని లేదు, మయి జనని. మయి అంటే నేను అమ్మని చూడ్డానికి వెళ్ళినప్పుడు అమ్మ నా వంక కారుణ్యంతో చూసింది అని చెప్పుకో అన్నారు. శంకరాచార్యులు వారిని చెప్పకు, నువ్వని చెప్పుకో, వృద్ధిలోకి రా అలా నువ్వు కూడా అని. మయి నహ ఇవన్నీ శంకరుల యొక్క ప్రయోగాలు శిష్యుల కోసం, ఆయన్ని నమ్ముకున్న వాళ్ళ కోసం. కాబట్టి ఆ తల్లి కన్నులు రెండూ చంద్రబింబాలే. ఎవరికి? నమ్ముకున్న భక్తులకు అవి ఎప్పుడూ చల్లగా ఉంటాయి. మరి ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు అంటే అందులో తత్వం పట్టుకోవాలి. ప్రభుత్వము అని నేను అన్నాను అనుకోండి, దాని అర్థం ఏమిటి? ప్రభుత్వము అంటే రెండు కలిసి ఉంటేనే ప్రభుత్వం. ఏ రెండు? ఒకటి అనుగ్రహము, రెండు నిగ్రహము. ఎవరిని ఉత్సాహపరచాలో, ఎవరిని పోషించాలో, ఎవరిని రక్షించాలో, ఎవరిని నెత్తి మీద పెట్టుకోవాలో వాళ్ళని పెట్టుకోవాలి, ఎవరిని శిక్షించాలో వాళ్ళని శిక్షించాలి. నా చేత్తో వేయలేనండి అంటే ఈ సమాజం ఎలా నిలబడుతుంది? నిలబడదు. శిక్ష వెయ్యాలి, రక్ష చెయ్యాలి.
గ్రంథాలయం ప్రభుత్వమే పెడుతుంది పుస్తకాలు చదువుకోండి అని, పాఠశాల ప్రభుత్వమే కడుతుంది పిల్లలు చదువుకోండి అని, కారాగారం ప్రభుత్వమే కడుతుంది తప్పు చేసిన వాడు వెళ్ళి అందులో ఉండాలని. అంతేగాని ఇంక నుంచి కారాగారాలు కట్టం గ్రంథాలయాలే కడతాం అన్నా ప్రమాదమే, ఇంక నుంచి గ్రంథాలయాలు కట్టాం కారాగారాలే కడతాం అన్నా ప్రమాదమే. గ్రంథాలయాలు కట్టాలి, కారాగారాలు కట్టాలి. అమ్మవారు సింహాసనం మీద కూర్చుంటుంది పరిపాలకురాలు, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి, చంద్రబింబం లాంటి చల్లటి చూపుతో భక్తుల్ని కాపాడుతుంది. మధ్యందిన మార్తాండుడు లాంటి ఒక కంటితో ధర్మ విరోధులైనటువంటి వాళ్ళని దండిస్తుంది. అది రెండు కన్నుల చేత తత్వం. అందుకే ఇది అమ్మవారి విషయంలోనే కాదు, మీరు ఎవరి గురించి చెప్పండి ఇది అన్వయం అవుతుంది. శ్రీ మహావిష్ణువు గురించి చెప్పామనుకోండి, విష్ణు సహస్రనామ స్తోత్రం యొక్క పీఠిక చదివితే ఏముంటుంది? సూర్యచంద్రౌచ నేత్రే అంటాం, సూర్యచంద్రులు ఇద్దరూ ఆయనకి కన్నులు. పరమశివుడి గురించి చెప్తే వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయించ వరదం వందే శివం శంకరం అంటాం. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.